రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని చెడు సంప్రదాయానికి చంద్రబాబు నాంది పలికారని ఆరోపించారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. తమ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడులు ఆపకపోతే భవిష్యత్తులో వారికి అదే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు. కడప జిల్లా పర్యటనలో భాగంగా పలు కార్యక్రమంలో పాల్గొంటున్నారు వైసీపీ అధినేత. 3 రోజుల టూర్లో భాగంగా సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటిస్తున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. గన్నవరం ఎయిర్పోర్టు నుంచి కడప ఎయిర్పోర్టుకు చేరుకున్న జగన్ కు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జగన్ రాకతో ఎయిర్పోర్టు వద్ద కోలాహలం నెలకొంది. ఎయిర్పోర్టు నుంచి కడప రిమ్స్ కు వెళ్లిన జగన్ టీడీపీ నేతల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్త అజయ్ కుమార్ రెడ్డిని పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ తరపున అవసరమైన సాయం చేస్తామని అజయ్ కు భరోసా ఇచ్చారు జగన్. పులివెందులలో మునివెన్నడూ లేని చెడు సంప్రదాయానికి చంద్రబాబు నాంది పలికారని ఆరోపించిన జగన్ ఈ దాడులను ఆపకపోతే భవిష్యత్తులో టీడీపీకి అదే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. ఎప్పుడు పులివెందుల్లో ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం ఎప్పుడు జరగల. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం అని రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయిస్తూ ఉన్నారు దగ్గరుండి. ఏం సాధిస్తారు దీనివల్ల? మీరు వేసే ఈ బీజం చేసే ఈ చెడు సాంప్రదాయం రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి చుట్టుకుంటుంది. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల వల్లే తమకంటే 10% ఓట్లు ఎక్కువగా పడ్డాయన్న జగన్ రైతు భరోసా, నిరుద్యోగ భృతి వంటి హామీలపై దృష్టి పెట్టాలన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం లేదని ఆరోపించారు జగన్. రైతులు అల్లాడిపోతా ఉన్నారు. రైతు భరోసా అందక పిల్లలు అల్లాడిపోతా ఉన్నారు. పిల్లలు బడులు స్టార్ట్ అయ్యాయి, కానీ తల్లులకు అమ్మఒడి కార్యక్రమం ద్వారా వస్తూ ఉన్నది రావడం లేదు. తల్లులు ఎదురుగా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళని చూసుకోండి. అక్క చెల్లెమ్మలకు ఇస్తామన్నారు నెల 1500 రూపాయలు, అది ఇచ్చే కార్యక్రమం చూసుకోండి. ఇంటింటికి ఉద్యోగం అన్నారు, ఉద్యోగం ఇవ్వకపోతే 3000 రూపాయలు ప్రతి ఇంటికి నిరుద్యోగ భృతి అన్నారు. ఆ పిల్లలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడెప్పుడు ఇస్తారు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి అని, అది చూసుకోండి. ఈ పర్యటనలో సొంత నియోజకవర్గం పులివెందులలో 3 రోజులు ఉండనున్న జగన్ వైసీపీ నేతలు, కార్యకర్తలను కలవనున్నారు. ఈ నెల 8న ఇడుపులపాయలో జరిగే వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలో పాల్గొంటారు జగన్.